తెలంగాణలో రైతు భరోసా స్కీమ్పై ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు పంట వేసినా వేయకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా పథకంలో ఎకరానికి 12,000 రూపాయల పెట్టుబడి సహాయంగా అందజేస్తూ ఉండగా ఒక విడత 6,000 రూపాయలను జమ చేయనున్నారు. మార్చి 31వ తేదీ వరకు అర్హులైన రైతులందరికీ రైతు భరోసా వారి వారి ఖాతాలలో జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6న అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు భరోసాపై కీలక ఆదేశాలను జారీ చేశారు. రైతు పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి మండలంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎంఆర్ఓ, ఏఈఓ భాగస్వాములుగా ఉండాలని కలెక్టర్లకు దిశానిర్దేశం కూడా చేశారు. వ్యవసాయానికి పనికిరాని భూములకు మాత్రం ఈ పథకాన్ని వర్తింపచేయవద్దని సీఎం స్పష్టం చేశారు. అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్షన్, మైనింగ్, గోదాములు నిర్మించిన భూములు, ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం తీసుకున్న భూముల వివరాలను వెంటనే సేకరించాలని సీఎం ఆదేశించారు. గ్రామాల మ్యాప్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో ధృవీకరించుకోవాలని కూడా సూచించారు. ఆయా భూములపై గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు, అవకతవకలకు తావు ఉండకూడదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు భరోసా ఇవ్వద్దని స్పష్టం చేశారు. రైతు భరోసా స్కీమ్ జనవరి 26వ తేదీన ప్రారంభం కాగా ఈ స్కీమ్ కింద ఏటా 12,000 పంట పెట్టుబడి సాయంగా అందిస్తారు. గతంలో ఈ స్కీమ్ రైతు బంధుగా ఉండేది. అప్పుడు 10,000 ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం మరో 2,000 పెంచింది. ఈ పథకంపై అనేక అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక ప్రకటన చేశారు. కేబినెట్ సబ్ కమిటీలో కేవలం విధి విధానాల మీద మాత్రమే చర్చ చేశామన్న మంత్రి రైతు భరోసా మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సత్తుపల్లి శివారు వ్యవసాయ క్షేత్రంలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలో 21,000 కోట్ల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, 3,000 కోట్ల రైతు బీమా ఇచ్చిందని ప్రకటించారు. సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చామని, పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్నదే స్థూలంగా తమ ప్రభుత్వం ఆలోచన అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా మీద ఎలాంటి నిబంధనలు కానీ, పంట వేయనటువంటి రైతులను తగ్గించడం కోసం చేసే ప్రయత్నం కానీ తమ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదని అన్నారు. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయొద్దని కోరారు. రైతు భరోసాపై తాము చేసిన చర్చల ఫలితాలను కేబినెట్లో పెడతామన్న తుమ్మల దీనిపై కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఏది ఏమైనా మార్చి 31వ తేదీలోగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు.